హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కొత్తగా మనకు యూడైస్ ప్లస్లో 1వ తరగతి విద్యార్థుల నమోదు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలనో ఇప్పుడు చూద్దాం. ముందుగా యూడైస్ ప్లస్లో స్టూడెంట్స్ మాడ్యూల్ నందు మన పాఠశాల డైస్ కోడ్ అదేవిధంగా పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇలా లాగిన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత కరెంట్ అకాడమిక్ ఇయర్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత మనకు ఏదైతే ఫస్ట్ క్లాస్ ఉంటుందో అక్కడ మనం ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఆర్ మేనేజ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం వ్యూ ఆర్ మేనేజ్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఈ ప్లేస్లో ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఏ యాడ్ స్టూడెంట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఇప్పుడు యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకు డిస్ప్లే ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు మనం మన పాఠశాలలో ఏ విద్యార్థిని అయితే చేర్చాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత గో మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ద ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాప్డ్ టు ఎనీ స్టూడెంట్ అని రావడం జరుగుతుంది. సో ఈ పిల్లాడు మన పాఠశాలలో చేర్చుకునేదానికి మనకు అవకాశం ఉంది. ఓకే మీద క్లిక్ ఇవ్వాలి. ఫస్ట్ మనం ఆ పిల్లాడి యొక్క నేమ్ టైప్ చేయాలి. నేమ్ టైప్ చేసి అదేవిధంగా జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మిగిలినటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ మనం నమోదు చేయవలసి ఉంటుంది. ఇలా ఇక్కడ మనం మళ్ళీ ఆధార్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డులో ఆ పిల్లాడి పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం నమోదు చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మన పాఠశాలలో చేరినటువంటి తేదీ, ఒకవేళ సిడబ్ల్యూఎస్నా కాదా అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మనం ఇచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ ఇవ్వాలి. ఈ సేవ్ మీద క్లిక్ ఇచ్చినప్పుడు మనకు ఈ వివరాలన్నీ ఓకేనా అని అడుగుతుంది. ఆ వివరాలన్నీ మనం ఎస్ అని కన్ఫర్మ్ చేస్తే ఆ యొక్క విద్యార్థి వివరాలు ఈ విధంగా నమోదు కావడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఏదైతే ఎంట్రీ చేసినామో ఆ పిల్లాడి పేరు ఇక్కడ రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం జీపీ, ఈపీ, ఎఫ్పీ కూడా కంప్లీట్ చేస్తే ఆ పిల్లాడు మన పాఠశాలలో ఎంటర్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇచ్చినటువంటి ఆప్షన్ ఆధారంగా మన పాఠశాలలో కొత్తగా ఈ సంవత్సరం 1వ తరగతి విద్యార్థుల వివరాలు నమోదు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.